స్వామి, ఇక్కడ దోష నివారణ ఉన్న వాళ్ళకి ఏమన్నా పూజలు చేయగలరా? దోషము ఉన్నటువంటి వాళ్ళకైతే కుజదోషమని ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజుడికి అధిదేవత కాబట్టి కుజదోష నివారణ కోసము, తర్వాత రాహుకేతు దోష నివారణ కోసము, కాలసర్ప దోష నివారణ కోసం కూడా భక్తులు విశేషంగా స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. 16 మంగళవారాలు కానీ, 16 ఆదివారాలు కానీ, 11 మంగళవారాలు కానీ, 11 ఆదివారాలు కానీ స్వామివారిని దర్శనం చేసుకొని స్వామి అభిషేకంలో పాల్గొని వాళ్ళ ఇదిగా ఆ దోషాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించుకొని స్వామి అనుగ్రహం పొంది వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ ఉంటారు. స్వామికి విశేషంగా కోరికలు తీర్చే కోటంగ దేవుడని విశేషమైనటువంటి ప్రసిద్ధిగా పేరు ఉంది. ఇంకా కుజదోషాలు ఉన్నటువంటి వాళ్ళు, రాహుకేతు దోషాలు ఉన్నటువంటి వాళ్ళు, కాలసర్ప దోషం ఉన్నటువంటి వాళ్ళు, ఆలస్య వివాహం అయినటువంటి వాళ్ళు, వివాహం కాకుండా ఉన్నటువంటి వాళ్ళు, వివాహమై భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత సంతానలేమి ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత కోర్టు సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, రుణ బాధలు ఉన్నటువంటి వాళ్ళు, భూ తగాదాలు ఉన్నటువంటి వాళ్ళు, ఇట్లా దీర్ఘకాలికమైనటువంటి రోగాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా కుజుడు అధిదేవత కాబట్టి వీళ్ళందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకొని వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ ఉంటారు.